ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు సభ్యులైనటువంటి దేవరి సమతా వెంకటరెడ్డి గారిని ప్రచారం చేస్తున్నారు. మరి వారిని అడిగి తెలుసుకున్నాం ఎలా జరుగుతుంది ప్రచారం. అందరికీ నమస్కారం. వార్డు కౌన్సిలర్ పరిధిలో ప్రచారం చేయడం జరుగుతుంది. నేను 16వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. ఇక్కడ ప్రజల ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు? ప్రజలకి హామీలు అంటే సీసీ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, కొంచెం వాటర్ ప్రాబ్లమ్ ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తామని చెప్పారు. మీ ప్రభుత్వము పథకాలు అమలు చేసింది, మరి అలాంటి పథకాలు మీ ప్రభుత్వం కాకుండా మీ వ్యక్తిగతంగా ఏమైనా పథకాలు ఇచ్చారు? మా వ్యక్తిగతంగా అంటే వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, బోర్స్ వేస్తామని చెప్పాము. ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రభుత్వంతో కొట్లాడి కూడా పని చేయించుకోగలుగుతాం. మేము రోడ్స్ కానీ అవన్నీ గెలిచిన తర్వాత తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నాం. మా ప్రజలే మంచి ప్రమత్తం పడుతున్నారు. మేము రాకుండా వాళ్ళు ఫోన్ చేయమని చెప్తున్నారు, అన్న మీరు రెండని చెప్తున్నారు. మాకు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. రేవంత్ రెడ్డి గారు కానీ యాదవ్ గారు చేసిన అభివృద్ధి మాకు ఇలా తోడ్పడుతుంది. ప్రజలు బ్రహ్మాండంగా మేము 18 గెలుస్తామనే ఆశతో ఉన్నాము. కానీ గెలుస్తాం మేము కూడా మా సొంత ఎజెండా కూడా ఉన్నది. ఎవరైనా చనిపోతే 21 రూపాయలు మేము ఇస్తా ఉన్నాము. ఎవరైనా పేదింటి ఆడపిల్ల పెళ్లి అయితే 20 రూపాయలు ఇస్తా ఉన్నాము. ఇంకెవరైనా పేద విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉన్నా కూడా మేము వాళ్ళకు కాలేజ్ ఫీజు కానీ స్కూల్ ఫీజు కానీ కట్టే స్థితిలో ఉన్నామని చెప్పి మేము వాళ్ళకి మాట ఇస్తా ఉన్నాము. మౌలిక వసతులు కూడా పూర్తిగా డ్రైనేజ్ కానీ, వాటర్ పైపుల వాటర్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్స్ కానీ మేము వాళ్ళకి అన్ని హామీ ఇస్తా ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఈ మనకు రేవంత్ రెడ్డి గెలిచిన నీకు 2 నెలల్లో కూడా మేము ఇంచుమించు మేము ఒక 30% రోడ్స్ కానీ మేము అన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత చైర్మన్ అయిన తర్వాత 5 ఏళ్లలో 100% 100% మొత్తం తెలంగాణలోనే ఆదర్శ మున్సిపాలిటీగా దీన్ని మేము తీర్చిదిద్దామని చెప్పి మాట ఇస్తాం. మేము అందరికి మాట ఇస్తా ఉన్నాం. 4 డిజిట్స్ మాకు వస్తాయి, వాళ్ళ డబుల్ డిజిట్ వాళ్ళకి వస్తాయి. ఓకే అండి.